చైన్ స్నాచింగ్‌లకు అలవాటవుతున్న ప్రేమ జంటలు. అవునండి. మీరు విన్నది ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. అతనికి 23, ఆమెకి 33. గుంటూరుకు చెందిన నరేంద్ర ఆలియాస్ నాని అనే యువకుడు హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 33 ఏళ్ల రేవతి అనే ఒక అమ్మాయి పరిచయమైంది. వీళ్ళిద్దరి పరిచయం ప్రేమగా మారింది. సో, వీళ్ళిద్దరు కలిసి సనత్ నగర్‌లో అపార్ట్మెంట్‌లో రెంట్‌కి ఉంటున్నారు. సో, వీళ్ళకి పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లకు తిరగడానికి డబ్బులు సో, వీళ్ళకి డైలీ ఎక్స్‌పెన్సెస్ కోసం మనీ సరిపోకపోవడంతో ఒక తులం బంగారం కొట్టేస్తే 2,00,000 వస్తాయి. ఆ 2,00,000తో ఒక నెలంతా హ్యాపీగా ఉండొచ్చనే థాట్ వాళ్ళకొచ్చింది. సో, ఈ విధంగా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్న ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ, రోడ్డు మీద ఉండి ఫోన్ మాట్లాడుతూ, ఆమె ఫోన్‌లో పూర్తిగా నిమగ్నమైపోయిందని వీళ్ళిద్దరు నోటీస్ చేసి, ఆమె దగ్గరికి వెళ్లి మాటల్లో మాట మాట్లాడి, వెళ్తున్న క్రమంలో ఆ అమ్మాయి మెడలో ఉన్న చైను లాక్కొని వెళ్లారు. ఈ అమ్మాయి వెళ్లి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చింది. సో, రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటన స్థలాన్ని పరిశీలించి, సో, ఇది ఎక్కడి నుండి జరిగింది, వాళ్ళెవరు అని ఇన్వెస్టిగేషన్స్ క్రమంలో వాళ్ళిద్దరు కలిసి ఆలోపే గుంటూరు వరకు వెళ్ళిపోయారు. సో, టోల్ గేట్‌లో ఉన్న సీసీటీవీ విజువల్స్ అన్నీ పరీక్షించి వాళ్ళను మార్నింగ్ 8:00 కేస్ ఫైల్ అయితే నైట్ 9:00కి వాళ్ళిద్దరిని పట్టుకొని తిరిగి హైదరాబాద్ రప్పించారు. సో, మీరెప్పుడైనా ఫోన్ మాట్లాడేటప్పుడు గానీ, ఒంటరిగా ఉన్నప్పుడు గానీ, రోడ్ దాటుతున్నప్పుడు గానీ కొంచెం చూసుకోండి మీ పక్కన ఎవరున్నారో. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.